రాజకీయ వ్యభిచారిని మీరు పక్కన పెట్టుకుంటే చాలా రాంగ్ మెసేజ్ వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో అయినా సరే మీరు మా కాంగ్రెస్ పార్టీలో ఎవరిని పిలిచినా పర్లేదు, మా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని మా పట్టణ అధ్యక్షులు ఉన్నారు, మా కౌన్సిలర్లు ఉన్నారు, మమ్మల్ని ముందు పెట్టి చేసినట్టయితేనే రేపు మంచి మెసేజ్ వెళ్తుంది తప్ప మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు ఇవాళ కనుక మళ్ళీ వేరే పార్టీలతో వచ్చినట్టయితే ఖచ్చితంగా చాలా ఆనందంతో ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రావద్దంటే రేపు పొద్దున జరగబోయే కార్యక్రమాల్లో కూడా ప్రోటోకాలను పాటించండి, లేదంటే మా పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న నాయకులన్నా పట్టణ అధ్యక్షులన్నా పిలిపించి పంపిణీ చేయాల్సిన. బొల్లారం ప్రజలకి నమస్కారము. స్థానిక బాలడి బీసీలకు ఎంత అన్యాయం చేస్తుర్రో ఉదాహరణగా ఇక్కడ జరుగుతున్న విషయం ఒకటి చెప్పదలుచుకోవాలి మీకు అందరికీ. మున్సిపల్ ఎలక్షన్లో జరిగిన 10వ వార్డులో బీసీకి అవకాశం ఉంటే అక్కడ చౌదరికి చెందిన మహిళను శైలజ గారిని నిలబెట్టి అక్కడ స్థానికంగా దొంగోట్లతో గెలిచిన తర్వాత దాన్ని మేము చంద్రారెడ్డి గారు వరప్రసాద్ రెడ్డి గారు మా తరఫున మేమందరం నరసింహారాజు గారు అక్కడ కంటెస్ట్ చేసిన నరసింహారాజు గారి తరఫున ఆమె బీసీ కాదు ఆమె ఓసీ మహిళ అని కోర్టుకు అక్కడ వాళ్ళ ఊరికి వెళ్ళి ఆమె చౌదరి అని నిరూపించడానికి అక్కడ నుంచి స్థానిక స్కూల్లో ఆమె చదివిన స్కూల్ నుంచి ఆమె చదివిన ఊరు నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ స్థానిక మన జిల్లా కోర్టులో సమర్పించి ఈమె నిజంగానే ఈ ఎన్నిక చెల్లదు అని కోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేమందరం కలిసి జిల్లా కలెక్టర్ గారికి కలిసి ఆ అప్పీల్ని ఏదైతే కోర్టు సమర్పించిందో ఈ ఎన్నిక చెల్లదు, ఆమె శైలజ గారిని బర్తరఫ్ చేసి సెకండ్ ప్లేస్ లో ఉన్న నరసింహరాజు గారిని బీసీ నరసింహరాజు గారిని కంపల్సరీ కౌన్సిలర్ గా చేయాలని తీర్పుని అప్పీల్ని ఆయన సమర్పించడము. అయినా సరే ఆ అప్పీల్ని కాదని ఆమె నిజంగానే బీసీ మహిళ అని మళ్ళీ ఈయన బాలరెడ్డి గారు ఆ పేపర్లు తీసుకొని జిల్లా కోర్టు నుంచి పేపర్లు తీసుకొని మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేయడానికి పోయాడు. ఇది ఆయన చేస్తున్న దుర్మార్గం, ఆయన చేస్తున్న అన్యాయం, బీసీలకు జరుగుతున్న అన్యాయం. కాబట్టి దయచేసి ప్రజలారా మీరందరూ గుర్తించండి. కంపల్సరీ బీసీ ప్రజల్ని కానీ మనందరినీ తప్పకుండా మనం అందరం కలిసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఇలాంటి దొంగ మాటలు అన్యాయాలు చేసే పొలం బాలరెడ్డి గారి నాయకత్వాన్ని అంతమొందించే విధంగా అందరూ సమిష్టిగా చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా 11వ వార్డులో బీసీ మహిళ క్రిస్టి శేషులు గారు ఆమె చనిపోయి గత 4 సంవత్సరాలు అవుతుంది. అయినా సరే ఇంతవరకు ఆ వార్డులు పోవడము ఎన్నిక నిర్వహించకపోవడం ఇది నిజంగా బీసీల మీద జరుగుతున్న అన్యాయంగా భావించాలి మనమందరము. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండి ఈ అన్యాయాన్ని అందరం అరికట్టాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. పటంచెరు నియోజకవర్గాలంతా గమనిస్తూనే ఉన్నారు. మొన్న పటంచెరులో జరిగిన ప్రోగ్రాం ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేయడం ప్రోగ్రాం ఏదైతే జరిగినదో ఆ ప్రోగ్రాంకి బీఆర్ఎస్ నాయకులని ఎటువంటి పదవి లేని వాళ్ళని కూడా పిలిపించి గుడంబైపాలరెడ్డి గారు వాళ్ళ చేతుల మీదుగా పంపిణీ చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే పటంచెరు నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి కష్టాలలో కార్యకర్తలు తుమ్మిట్టాడుతూ జెండా మోసి ప్రజల కోసం అపోజిషన్ల ప్రతి దానికి పోరాడిన వాళ్ళు కార్యకర్తలు. అటువంటి కార్యకర్తలకు ఈ రోజు విలువ లేకుండా పోయినది. మొన్న జరిగిన ప్రోగ్రాంలో బీఆర్ఎస్ నాయకులను పిలిపించి వాళ్ళ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ ని పంపిణీ చేయడం చాలా బాధాకరం. బొల్లారం నుంచి బీఆర్ఎస్ నాయకులు కొలం బాలరెడ్డి గారి మీదుగా వచ్చి పంపిణీ చేయడం అయితే ఇంకా బాధాకరం. ఎందుకంటే నిన్నగాక మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఒక 6 months 8 months బ్యాక్ మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ కోసం బలపరిచి కాంగ్రెస్ పార్టీని బొల్లారం 5,500 ఓట్లు వేపించడం జరిగినది. మేము కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు మేము పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ కోసం పనిచేస్తే ఇక్కడ కూడా వాళ్ళు వచ్చేసి ఆధిపత్యం వాళ్ళదే సాగిస్తా ఉన్నారు. గుడెంమైపాలరెడ్డి గారు బొల్లారంలో కాంగ్రెస్ నాయకులు లేరా, కాంగ్రెస్ కార్యకర్తలు లేరా, మీ గెలుపు కృషి చేసిన చంద్రారెడ్డి గారు కానివ్వండి వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా. మా నంబర్లు మీ దగ్గర లేకపోతే కనీసం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయినా ఉండే కదా. వాళ్ళకి చెప్తే మేము కాంగ్రెస్ క్యాడర్ మొత్తం వచ్చేవాళ్ళం కదా. బొల్లారం నుంచి మేము కష్టపడ్డ వాళ్ళం మీ కంటికి కనబడతలేమా? మేము ఇంకా ఎన్ని రోజులు ఈ బానిస బతుకుతూ ఉండాలి? ఇంకెన్ని రోజులు మేము ఈయన కిందనే ఉండాలి? గుడెంమైపాలరెడ్డి గారు మీరు ఇటువంటిది చేయకుండా స్థానికంగా ఉన్న కాంగ్రెస్ కష్టపడే క్యాడర్ని కూడా